ఎన్నో సవాళ్లు మరెన్నో ప్రతిబంధకాలు వాటన్నిటినీ గెలిచి నిలిచింది తెలంగాణ. 4 ఏళ్లలోనే ఆర్థిక అభివృద్ధిలో అగ్రస్థానాన్ని సంపాదించుకుంది. దేశ ఆర్థిక పిరమిడ్లో తెలంగాణ తర్వాతే ఏ రాష్ట్రమైనా. ఇది ఎవరో అంటున్న మాట కాదు, కాగ్ చెప్తున్న అక్షర సత్యం ఇది. అభివృద్ధిలో మన పోటీ పక్క రాష్ట్రాలతో కాదు దేశంతో అన్న మాటలు అక్షర సత్యాలవుతున్నాయి. 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ 4 ఏళ్లలోనే దేశమంతా తలతిప్పి చూసే స్థాయికి ఎదిగింది. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ అహరహం శ్రమిస్తున్నారు. ఒక విజన్, ఒక కమిట్మెంట్ తో పక్కా ప్రణాళికలు రూపొందించి వాటిని పకడ్బందీగా అమలు చేయటం వల్లే తెలంగాణ ఇప్పుడు దేశానికి ఆదర్శంగా నిలిచింది. నిర్దేశించుకున్న లక్ష్యాలను దాటి బంగారు తెలంగాణ వైపు వడివడిగా అడుగులేస్తోంది. వృద్ధి రేటులో తెలంగాణ దేశంలోనే నంబర్ 1 గా నిలిచింది. సుస్థిరమైన ఆర్థికాభివృద్ధిని సాధిస్తూ మరోసారి అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. ఆవిర్భవించిన 4 ఏళ్లలోనే రాష్ట్రం గణనీయమైన వృద్ధి రేటు సాధించినట్టు కాగ్ గణాంకాలు కళ్ల ముందు కనబడుతున్నాయి. సర్కార్ చేపట్టిన నిర్మాణాత్మక అభివృద్ధి పనులు, రాబడి పెంచడానికి తీసుకున్న పకడ్బందీ చర్యల వల్లే ఆర్థిక వృద్ధి రేటు అమాంతం ఎగబాకింది. ఎన్నో ప్రతిబంధకాలను, సవాళ్లను అధిగమించి తనకు ఏ రాష్ట్రం సాటి లేదని నిరూపించింది. దేశ ఆర్థిక పిరమిడ్లో అగ్రభాగాన నిలిచింది. డిమానిటైజేషన్, జీఎస్టీ లాంటి నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థనే కుదిపేసినా తెలంగాణ మాత్రం వాటిని అధిగమించి ఆర్థిక ప్రగతి సాధించటం విశేషం. జీడీపీని చూసినా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తీసుకున్నా అన్నింటా తెలంగాణ అగ్రగామి. ఇదే స్ఫూర్తితో, ఇదే దార్శనికతతో ముందుకు పోతే 2024 నాటికి తెలంగాణ బడ్జెట్ 5 లక్షల కోట్లకు చేరుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు. కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది, ఈరోజు ఆర్థిక ప్రగతిలో 29 రాష్ట్రాలు దేశంలో ఉంటే అందులో నంబర్ 1 స్టేట్ తెలంగాణ రాష్ట్రం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. 2024 నాటికి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 5 లక్షల కోట్లు ఉంటుంది. 5 లక్షల కోట్లు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్. తెలంగాణ రాష్ట్రాన్ని సకల రంగాల్లో ది బెస్ట్ గా నిలపటానికి కారణం సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్మాణాత్మక నిర్ణయాలు. ఉదాహరణకు విద్యుత్ రంగాన్నే తీసుకుంటే తొలినాళ్లలో చిమ్మ చీకట్లు ముసురుకున్నాయి. కానీ కేసీఆర్ దార్శనికత నిత్య కాంతి పుంజమై మెరిసింది. ఇవాళ విద్యుత్ సరఫరా విషయంలో తెలంగాణ దేశంలోనే నంబర్ 1 గా నిలిచింది. రైతులకు 24 గంటల నాణ్యమైన కరెంట్ ఉచితంగా అందిస్తోన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఎన్నో సార్లు తెలంగాణకు ప్రథమ స్థానం దక్కింది. సోలార్ పవర్ ఉత్పత్తిలోనూ మనమే టాప్. ఇంటింటికి సురక్షిత మంచినీరు అందించే తెలంగాణ లాంటి స్టేట్ దేశంలోనే లేదు. ఇలా సంక్షేమంలో అయినా, ఆర్థికంగా అయినా తెలంగాణకు తిరుగులేదు. గుర్తింపుగా ఎన్నెన్నో అవార్డులు వెతుక్కుంటూ వచ్చాయి. సీఎం కేసీఆర్ నిబద్ధతకు ఈ అభివృద్ధి నిదర్శనం. ఇండియాలో నంబర్ 1 స్టేట్ తెలంగాణ పవర్ సప్లైలో 24 గంటలు అన్ని వర్గాలతో పాటు రైతులకు పూర్తి స్థాయి సబ్సిడీ మీద నయా పైసా బిల్లు తీసుకోకుండా 24 అవర్స్ క్వాలిటీ పవర్ సప్లై చేసేటువంటి ఒకటే ఒక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ. ఎన్నిట్లలో నంబర్ 1 ఉన్నాం మనం. ఈఓడిబి అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 29 రాష్ట్రాలు పోటీ పడుతుంటాయి. ఈఓడిబిలో నంబర్ 1 తెలంగాణ. సోలార్ పవర్ ప్రొడక్షన్లో నంబర్ 1 తెలంగాణ. ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడంలో నంబర్ 1. ఇట్లా చాలా ఉన్నాయి. నాకు తెలిసి ఇప్పటి వరకు దాదాపు 70, 80, 90 అవార్డులు వచ్చినాయి. అవి ఎవరిచ్చారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తే మనం ఇయ్యం. 4 ఏళ్లనే ఇంత గొప్పగా అవార్డులు తీసుకునే స్థాయికి, ఇంత మంచి పద్ధతికి జరుగుతుందంటే ఒక నిబద్ధత, నీతితోని, నిజాయితీతోని పనిచేస్తే జరుగుతుంది. బట్టి మాటలు చెప్తే జరగదు. శరవేగంగా వ్యవసాయ రంగం అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో కూడా తెలంగాణదే అగ్రస్థానం.
రాష్ట్రాన్ని 1 కోటి ఎకరాల మాగాణంగా మార్చటానికి ముఖ్యమంత్రి బృహత్ ప్రణాళికలు రూపొందించారు. కాళేశ్వరం, సీతారామ ఎత్తిపోతల, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణ రైతులు పండించే పంట విలువ అక్షరాల 1,00,000 కోట్లు. 2020 జూన్ నాటికి ఆకుపచ్చ తెలంగాణ ఆవిష్కృతం కాబోతోంది. రైతుకు పెట్టుబడి సాయం అందించటం సర్కారు గొప్ప మనసుకు నిదర్శనం. దేశంలో ధనిక రైతులు ఎక్కడున్నారంటే తెలంగాణలో అని చెప్పుకునే స్థాయికి చేరబోతున్నాం. నేను గ్యారంటీగా చెప్తున్నా, 2020 వచ్చే 19 జూన్ 20 జూన్లో మీరు హెలికాప్టర్ వేసుకొని బయలుదేరండి, ట్రైన్లో బయలుదేరండి, బస్సులో బయలుదేరండి. ఎటు పోయినా మీకు ఆకుపచ్చ తెలంగాణ కనపడుతుంది. ఎటు పోయినా కూడా మీరు మహబూబ్నగర్ జిల్లా పోతారా, నల్లగొండ పోతారా, మెదక్ పోతారా, మీ ఇష్టం మీరు ఎటనే ఉంటుంది. ఎటు పోయినా కూడా అద్భుతమైనటువంటి పచ్చని పంటలు పైర్లతో కలకల్లాడే తెలంగాణ కనపడుతుంది. కాళేశ్వరము, సీతారామ, పాలమూరు ఎత్తిపోతల పథకం కంప్లీట్ అయిపోతే తెలంగాణ రైతులు పండించే పంట 1,00,000 కోట్ల రూపాయల పంట పండిస్తే తెలంగాణ 1,00,000 కోట్ల రూపాయల పంట. ఒక 3-4 ఏళ్ళు గడిస్తే ఇప్పుడు మనం పెట్టుబడి సాయం కూడా చేస్తున్నాం. కాబట్టి భారతదేశంలో ధనికులైన రైతులు ఎక్కడున్నారా అంటే తెలంగాణ రాష్ట్రంలో అనిస్తారు. రాష్ట్రం ఏర్పడిన 4 ఏళ్లలోనే సకల రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని సాధించిందనటంలో సందేహం లేదు. ఒకప్పుడు గుజరాత్ లాంటి రాష్ట్రాలను ఆదర్శంగా తీసుకునేవాళ్లు. ఇప్పుడు ఎవరి నోట విన్నా తెలంగాణ మాటే, ఎవరి చూపైనా తెలంగాణ రాష్ట్రంపైనే.